ఇది జస్ట్ ఇంటి పేరు కాదు, ఏపీలో పేరు మోసిన పొలిటికల్ బ్రాండ్ ఉన్న బిగ్ అండ్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ. ఇప్పుడు 2 స్టేట్స్ లో రీసౌండ్ ఇస్తున్న పుట్టా మహేష్ యాదవ్ తండ్రి ఒకప్పుడు టీటీడీ చైర్మన్ గా చేశారు. మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి స్వయానా అల్లుడు. తెలంగాణలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో బంధుత్వం కూడా ఉంది పుట్టా ఫ్యామిలీకి. మొదట్లో తన ఫోకస్ అంతా బిజినెస్ పైనే అన్నారు, నో పొలిటికల్ ఇంట్రెస్ట్ అన్నారు. కట్ చేస్తే అవ్వలీలగా ఎంపీ కుర్చీనే ఎక్కేశారు. అతి తక్కువ స్పాన్ లోనే అనేక మలుపుల్ని చూసి ఊహించనన్ని హైట్స్ ని టచ్ చేసిన పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఫ్లాష్ బ్యాక్ అయితే ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్. పుట్టా మహేష్ కుమార్ యాదవ్ టీడీపీ నేత, ఏలూరు ఎంపీ. ఇంతేనా? కాదు కాదు, అంతకు మించి అన్నట్టుంది ఆయన ఫ్లాష్ బ్యాక్. సివిల్ ఇంజనీరింగ్ చదివి చిన్న కంపెనీలో 12,000 జీతానికి ఉద్యోగం చేసిన అనుభవంతో 5 కంపెనీలు పెట్టి 4,000 కోట్ల టర్నోవర్ తో వ్యాపారం చేస్తున్న బిగ్ మ్యాన్ ఇతను. తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ తెలుగుదేశం పార్టీ తరపున మైదుకూరు నియోజకవర్గం నుంచి గెలిచి అసెంబ్లీకెళ్లారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ చైర్మన్ కూడా. చిన్నప్పటి నుంచి విలాసాలకు అలవాటు పడ్డ పుట్టా బిజినెస్ లోకి, అట్నుంచి పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత కూడా అదే పైలా పచ్చీస్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తారని టాక్. విమానాల్లో, లగ్జరీ కార్లలో షికార్లు చేయడం ఆయన హాబీ. ఉదయం ఒక చోట, సాయంత్రం మరో చోట ఉంటాడని, వీకెండ్ వచ్చిందంటే ఢిల్లీకో లేక విదేశాలకో మకాం మారుస్తాడని సన్నిహితులు చెబుతున్నారు. సడన్ గా ఏలూరు ఎంపీగా టీడీపీ టికెట్ ఇవ్వబట్టి అదృష్టం కలిసొచ్చి పార్లమెంటు మెట్లెక్కారు పుట్టా. ఎంపీ పదవి దక్కిన తర్వాత ఆయన విలాసాల దూకుడు మరింత పెరిగింది. ఇష్టం వచ్చిన చోటుకు వెళ్లడం, లైఫ్ ఎంజాయ్ చేయడం, ఇదే పంతాతో ఇప్పుడు డ్రగ్స్ పార్టీలో పట్టుబడ్డారు. మోయినాబాద్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన పార్టీలో ఆయన సోదరుడు, సన్నిహితులు, డ్రైవర్ చాలా మంది దొరికినా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ పేరే తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతుంది. ర్యాపిడ్ టెస్టులో 5గురికి పాజిటివ్ వచ్చి ఎంపీకి నెగిటివ్ వచ్చినా రక్త నమూనాలు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి యాక్యురేట్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు పోలీసులు. ఫామ్ హౌస్ లో కాస్ట్లీ పార్టీలు ఎంత కామనో సెలబ్రిటీలు దొరకడం అంతే కామన్. ఇప్పుడు ఏకంగా పొలిటీషియన్లు పట్టుబడడం, ఒక ఎంపీ స్థాయి నేత నెగిటివ్ వార్తల్లోకి ఎక్కడం సెన్సేషన్ గా మారింది. ఏపీలో నిషేధిత మాదక ద్రవ్యాలపై కూటమి సర్కారు ఉక్కుపాదం మోపుతున్న ఈ తరుణంలో సొంత పార్టీ ఎంపీ డ్రగ్స్ పార్టీలో దొరకడం పార్టీకి తీరని తలవంపులు తెచ్చింది. సహచర ఎంపీల దగ్గర కూడా ఆయన తలదించుకోక తప్పదు. పార్టీ హైకమాండ్ కూడా సీరియస్ గా ఉంది. కొంతకాలం పాటు పుట్టా అజ్ఞాతంలోకి వెళ్లినా వెళ్లొచ్చంటున్నారు ఆయన నియర్ అండ్ డియర్స్.